ఇదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. వెల్కమ్ టు ఆర్టీవీ. నేను వర్మ. మనతో పాటు ఉన్నారు బొత్స ఝాన్సీ లక్ష్మి గారు. అటు బొబ్బిలి విజయనగరం జిల్లా నుంచి 2 దఫాలు పార్లమెంట్కి ప్రాతినిధ్యం వహించారు. లాంగ్ గ్యాప్ తర్వాత విశాఖపట్నం నుంచి మళ్ళీ రాజకీయ రణరంగంలోకి దూకిన బొత్స ఝాన్సీ గారు ప్రస్తుతం ప్రచారంలో దూసుకుపోతూ ఉన్నారు. ప్రచారం ఎలా జరుగుతూ ఉంది, ఎలాంటి ట్రెండ్ ఆమె చూశారు ఉంది మేడంని అడిగి తెలుసుకుందాం. నమస్తే మేడం. నమస్తే. బొబ్బిలి నుంచి విజయనగరం 2 సార్లు ప్రాతినిధ్యం వహించారు. చాలా లాంగ్ గ్యాప్ తర్వాత మీరు విశాఖ నుంచి మళ్ళీ బరిలోకి దిగారు. ఎందుకండి ఈ గ్యాప్ ఎందుకు వచ్చింది మీకు రాజకీయంగా? మీరు ఇక్కడ ఒకటి గమనించాలండి సోదర, నేను మనకు పార్టీలు పదవులు అనే పరిస్థితిని కాకుండా ఆ టైంలోనే ఏదైతే నాకు గ్యాప్ వచ్చిందో ప్రజలతోని పదవితోని రాజకీయంగా గ్యాప్ వస్తే రావచ్చేమో కానీ ప్రజాసేవలోనే ఎప్పుడు కూడా గ్యాప్ రాలేదు. సో నేను నిరంతరం కూడాను ప్రజాసేవలో ఉంటున్నదాన్ని, కాబట్టి ప్రజలతో ఉన్నదాన్ని, ప్రజలతో మమేకమైన దాన్ని. ఎలా జరుగుతుంది మేడం గారు మొత్తం ప్రచారం ఎలా అవుతుంది? మొత్తం కూటమిగా ఏర్పడి మీరు అంతా ఒకవైపు, వాళ్ళు ముగ్గురు ఒకవైపు ఉన్నప్పుడు ఎలాంటి ట్రెండ్ జనాల నుంచి ఎలాంటి ఇది వస్తూ ఉందండి మీకు? ఎక్కడికి వెళ్ళినా సరే ఈరోజు వైఎస్ఆర్ పార్టీ తరఫున జగన్మోహన్ రెడ్డి గారు నిర్ణయిస్తే నేను ఎంపీగా ఇక్కడ విశాఖ నుంచి పోటీ చేస్తున్నాను, విశాఖపట్నం నుంచి. అయితే ఎక్కడికి వెళ్ళినా సరే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న కార్యక్రమాలు సంక్షేమం, అభివృద్ధి, మరి ముఖ్యంగా విశాఖపట్నాన్ని ప్రత్యేకించి వెనుకబాటుతనం పోగొట్టాలి, రూపుమాపాలనే ఆలోచనతో ఈరోజు అడ్మినిస్ట్రేటివ్ క్యాపిటల్గా కూడా తీసుకురావాలని దానితోని పూర్తిగా ఈవేళ ప్రజలైతే ఇక్కడ విజ్ఞులు, చదువుకునేవారు అందరూ ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఆలోచన ఎక్కడికి వెళ్ళినా సరే వీళ్ళ బ్రహ్మరథం పడుతున్నారు. ఖచ్చితంగా మన ప్రాంతం అభివృద్ధితో పాటు మన పిల్లల భవిష్యత్తుకి బంగారు బాట వేస్తున్న పార్టీని, ముఖ్యమంత్రిని అందుబాటులో ఉండేవారికి మేము అండగా ఉంటామని ఎక్కడికి వెళ్ళినా బ్రహ్మరథం పడుతున్నారు. కరెక్టే, ఇక్కడ పోటీ అవుతున్నది 2 పార్టీల మధ్య కాదు, ఒకటే పార్టీ ఇక్కడ వైఎస్ఆర్ పార్టీ, రెండవది కూటమి తెలుగుదేశం, బీజేపీ, జనసేన, ఇంకా ప్రత్యక్షంగా పరోక్షంగా ఉన్నవన్నీ కలిపి ఈ కూటమిగా వచ్చినవి. మరి వీటితోని పోటీ జరుగుతున్నప్పుడు గతంలోనే చెప్పినవే అందులోని చేయలేని వారు, ముఖ్యమంత్రిగా 14 ఏళ్ళు పరిపాలన చేసినప్పుడే ప్రజలకు ఇచ్చిన హామీని ఒకటి నెరవేర్చలేని వారు ఈవేళ దానికి ఈవేళ కూటమితోనే చేస్తున్న వాళ్ళకి మరింత ఏమిస్తారన్నది ఈరోజు ప్రజలు కూడా, ఎందుకంటే ఒక క్లారిటీ లేదు వాళ్ళకి, అజెండాకి ఒక అజెండా లేని పరిస్థితులు ఉన్నాయి. ఒకవేళ అజెండా ఉన్నా దాన్ని గతంలో ఇవ్వలేని వారు ముగ్గురు కలిపి దాన్ని ఇంప్లిమెంట్ చేస్తారని కూడా ఆలోచన కూడా ఇవాళ ఉంది. మేడం గారు, ప్రధానంగా మనం చూడొచ్చు 7 కాన్స్టిట్యున్సీలో మనం ఈస్ట్ చూడొచ్చు, వెస్ట్ చూడొచ్చు, అలాగే గాజువాక చూడొచ్చు. కొంత అసంతృప్తిగా ఉన్నట్టు మీ అసెంబ్లీ అభ్యర్థులు కనిపిస్తూ ఉన్నాయి. దాన్ని ఏమన్నా సెట్ చేసి ప్రయత్నం చేశారా? ఇప్పటికే సెట్ చేశారా? ఇది ఈ పార్టీ ఒక కుటుంబం లాంటిది. కుటుంబంలోనే ఏదైనా వస్తే మధ్యలో చిన్న పిన్న అందరికీ ఒకేలాగా ఉండదు. ఒకరికొక ఆలోచన, ఒకరికి ఆలోచన ఉన్నా మళ్ళీ అందరూ కలిసికట్టుగా సమయం వచ్చినప్పుడు అందరూ కలిసికట్టుగా పండుగలు ఇవి వచ్చినప్పుడు ఎలాగ ఉంటాము. ఈరోజు ఒక కార్యాచరణ అయినప్పుడు ఖచ్చితంగా ముందు వెనక ఆలోచన చేసి అన్ని కులాలకి, మతాలకి ప్రాతిపదిక తీసుకొని అందరినీ బ్యారేజ్ చేస్తూ ఈరోజు ముఖ్యంగా వెనుకబాటు ఉన్న తనంతో ఉండేవారికి, బ్యాక్వర్డ్ క్లాస్ వాళ్ళకి అత్యధికంగా ఈరోజు సీట్లు కేటాయింపు చేసిన పార్టీగా కూడా ఇది ఉంది. అందులోని మహిళకు కూడా అవకాశాన్ని కల్పించి కూడా పార్లమెంటు స్థానం లాంటిది ఇవ్వడం కూడా ఈరోజు సంస్థ స్థానంగానే అందరినీ ఇచ్చారు, అన్నీ సెటరేట్ అయినాయి. మేడం గారు, ఒకటి చెప్పండి, మీకు ఆల్రెడీ మీ అపోనెంట్ ఉన్నారు భరత్ గారు, మీరు పోటీ చేస్తూ ఉన్నారు. మీరు గెలవడానికి ఉన్న మీ బలాలేంటి? మీరు ప్రత్యక్షంగా రాజకీయాల్లో చూస్తూ ఉంటే ఎదుటివాడి బలహీనతలు అలాంటివి ఏమి మీరు ఇక్కడ ఐడెంటిఫై చేశారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఇక్కడ స్థానికురాలిని.
ఎందుకంటే నా కన్నవారు ఇక్కడ, నా బాల్యం ఇక్కడే చదువుకున్నాను. నా తాలూకా పిహెచ్డీలు కానీ డిగ్రీలు కానీ మొత్తం మన ఆంధ్ర యూనివర్సిటీలోనే చేశాను. అంతేకాకుండా గతంలో కూడా బొబ్బిలి ఎంపీగా ఉండేటప్పుడు పార్ట్ ఆఫ్ ది విశాఖపట్నం కూడా నేను ఎంపీగా ఉండేదాన్ని. విశాఖపట్నం ప్రాంతానికి ఇది మన విజయనగరం జిల్లా అంటే విశాఖపట్నం శ్రీకాకుళం రెండింటి నుంచి కొత్తగా వచ్చింది విజయనగరం జిల్లా. గతంలో చూస్తే అంతే విశాఖపట్నం పూర్తిగా విశాఖపట్నం వాసనే నేను. తర్వాత దాన్ని బైఫర్కేషన్ అయింది, కానీ పుట్టినప్పుడు తీసుకుంటే నేను విశాఖపట్నం వాసనే కంప్లీట్గా. ఇంకొకటి నా ప్రత్యర్థి కూడాను ఎక్కడి నుంచో వచ్చి సెటిల్ అయ్యారు, కానీ ఈ స్థానికంగా ఉన్నవాళ్ళు కూడా కాదనే సంగతి ప్రజలందరికీ తెలుసు. వాళ్ళు వివిధ వ్యాపారాలు వాళ్ళ తాలూకా వ్యవహారంతోనే వచ్చిన వాళ్ళు, కానీ ఈ ప్రాంతం గురించి ఆలోచన చేసేవారుగా అయితే ప్రజలు కూడా గమనిస్తారు. కాబట్టి ఒకటి స్థానికంగా ఉండేవారిని చూస్తారు, గతంలో నా పరిపాలన తీరుని చూశారు, ఈ ప్రాంతం గురించి నేను రేస్ చేసే ఇష్యూలు, ఈ ప్రాంతం గురించి నేను పోరాడి తీసుకొచ్చిన నిధులను కానీ వారికి తెలుసు. రేపు రానున్న రోజుల్లో కూడా విశాఖపట్నానికి ఏ అవసరాలు ఉన్నాయో తెలుసు, అది ఎలాగ తీసుకురావాలన్న కూడా విషయం నాకు తెలుసు. మేడం గారు, పార్టీ తరఫున మేనిఫెస్టో ఉంది, అలాగా మీ పార్లమెంటు పరిధిలో వైజాగ్ అభివృద్ధికి మీ స్పెషల్ మీ సొంత ఎజెండా ఏంటండి? మీకు ముందుగానే చెప్పాను, మళ్ళీ ఈ రాష్ట్రంలోనే అందరికి కూడా సమానంగా అభివృద్ధి జరగాలి, అన్ని ప్రాంతాలు కూడా ఉండాలని ఆలోచనతోనే చేసుకొస్తున్నవి. దాంట్లో పరిపాలనా రాజధానిగా తీసుకొద్దామని ముఖ్యమంత్రి గారు ఖచ్చితంగా దీన్ని అవలంబన చేస్తానని చెప్పేసి అన్న మాటలు, దాన్ని ఖచ్చితంగా ఈ ప్రాంత వాసులైన వాళ్ళు ప్రతి ఒక్కరు కూడాను 100% వారికి మనస్ఫూర్తిగా వారికి మద్దతు ఇవ్వాలి. రెండవది, ఈరోజు కూటమి ఉంది, కూటమిలోని ఉండేవాళ్ళు బీజేపీ ఉంది, జనసేన ఉంది, తెలుగుదేశం పార్టీ వాళ్ళు కూటమితోనే కలుపున్నారు. ఈవేళ మన స్టీల్ ప్లాంట్ విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అనేది నినాదం ఉంది. అటువంటి స్టీల్ ప్లాంట్ని ప్రైవేటైజ్ చేస్తున్న దాంట్లోని ఈరోజు తెలుగుదేశం కేస్తే కూటమితో మద్దతు ఇచ్చారు, కాబట్టి స్టీల్ ప్లాంట్ని ప్రైవేటీకరణ చేయడానికి మద్దతు ఇచ్చిన వాళ్ళే అవుతారు. అక్కడున్న వేలాది కుటుంబాలు వీళ్ళ రోడ్డున పడే పరిస్థితులు వస్తాయి. అటువంటి దానికి మనం ఓటేస్తామా ఒకసారి ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. అలాగే మన ప్రాంతంలో ఉన్న షిప్ యార్డ్ అవనియండి, పోర్ట్లు అవనియండి, ఒకటి ప్రైవేటీకరణ చేసేద్దామని వెళ్తున్న వాళ్ళకి మనం మద్దతు ఇచ్చే విధంగా మనం వెళ్తామని చెప్పి, ఇంకొకటి మనది ఈ ఖచ్చితంగా ఈ రాష్ట్రము సమైక్యంగా ఉండి అభివృద్ధి దిశలో వెళ్ళాలని ఆలోచన చేస్తున్న దానికి ఈరోజు మాకు డెవలప్మెంట్ చాలు, కానీ వీటి అన్ని ప్రత్యేకించి మాకు డెవలప్మెంట్ అక్కర్లేదనే ఆలోచనతో గత ప్రభుత్వం చేసిన దానికి పూర్తి మద్దతు వాళ్ళకి. ఎందుకంటే ఆ రోజు రాష్ట్రం విడిపోవడానికి బీజేపీ ఓటేస్తేనే రాష్ట్రం విడిపోయింది. ఆ రోజు నేను పార్లమెంట్లోని నేను కూడా ఈ ప్రాంతాన్ని సమైక్యంగా ఉంచమని చెప్పేసి పోరాడిన దానిలో నేను కూడా ఉన్నాను. అలాంటి దానికి ఇంకా మనం పూర్తిగా ఏదైతే మనం అందరం కూడా ఈ ప్రాంత అభివృద్ధి కోసం కాంక్షిస్తున్నామో, మరి అటువంటి దానికి ప్రాంత అభివృద్ధికి అక్కర్లేదన్న దానికి ఓటేసి వీళ్ళ ప్రజలు విశాఖపట్నాన్ని మన ప్రాంతాన్ని వెనుకబడతనంతో ఉంచుతారా అనేది నేను మీ ద్వారా క్వశ్చన్ చేస్తున్నాను. మేడం గారు, ఒకటి చెప్పండి, ఈ పాలనా రాజధానిగా ఈ ఉత్తరాంధ్ర ప్రజలంతా ఏకీపిస్తున్నారంటారా? దాన్ని చాలామంది దానికి డిఫర్ అవుతున్నట్టుగా కనిపిస్తూ ఉంది, దీని మీద మీరేమంటారు? మీకు స్థానికంగా ఉన్న ప్రతి ఒక్కరు కూడా మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తున్నారు. ఎవరైతే ఈరోజు 30-40% సెటిలర్స్ అంటూ వచ్చారో వివిధ ప్రాంతాల నుంచి, వారు మాత్రం ప్రతి ఒక్కటి వారిది ఇక్కడ రెవెన్యూ పెంచుకోవడం, అక్కడ ఉన్న వాటిని పెంచుకోవడం తప్పితే ఈ ప్రాంత అభివృద్ధి, ప్రాంత ప్రజల తాలూకా బాగోగులు, ఫ్యూచర్ జనరల్ మనకేవైతే ఉందో దాన్ని డెవలప్మెంట్ కోసం ఫ్యూచర్ విజన్ అంటూ లేకుండా ఈరోజు చేస్తున్న కార్యక్రమాలు మన స్పష్టంగా కనిపిస్తున్నాయి. కాబట్టి ఈ ప్రాంతవాసులైన ప్రతి ఒక్కరు కూడా కాంక్షిస్తున్నారు. దాదాపు నేనైతే స్పష్టంగా గమనించాను. ఎవరు అరకొరగా అన్నారంటే ఆ సెటిలర్స్ మాత్రమే, బయట నుంచి వచ్చిన వారు మాత్రమే ఇట్లాంటి వాటిని వాదన తీసుకొస్తున్నారు, కానీ ఈ ప్రాంతంలో పుట్టి పెరిగిన ప్రతి ఒక్కరు కూడా మనస్ఫూర్తిగా దాన్ని ఆహ్వానిస్తున్నారు. మేడం గారు, ఈ మధ్యన చాలా విమర్శలు వస్తూ ఉన్నాయి. వైసీపీ పాలనలో అక్రమాలు పెరిగిపోయి, ఇక్కడ భూ ఆక్రమణలు పెరిగిపోయి, అలాగే డ్రగ్స్ కూడా వచ్చేస్తూ ఉంది. అది ఆరోపణ అంటారు, ఇందులో వాస్తవం ఏంటి? ఇందులో మీ పాత్ర ఉంటుందా, లేకపోతే ఎక్స్ పార్టీ పాత్ర ఉంటుందంట? ఈరోజు వాళ్ళైతే ప్రతిపక్షాలు మాట్లాడడానికి ఎప్పుడూ ఏదో ఒక బురజల్లానే చూస్తూ ఉంటారు.
చేస్తున్నది వారు, దాన్ని వచ్చి ఎదుటి వాళ్ళ మీద మోపడానికి ప్రయత్నాలు చేస్తున్నారనేది స్పష్టంగా కనిపిస్తుంది. మరి గతంలో వాళ్ళు తీసుకొచ్చి పెట్టిన పరిపాలన కోసం పెట్టిన కానీ రాజధానిగా పెట్టినప్పుడు కానీ అక్కడ మరి ఏం చేశారు, వాటి పరిస్థితులు ఏం తీసుకొచ్చారు, మరి అవన్నీ డెవలప్మెంట్గా అనుకోవాలా లేకపోతే ఆక్రమణ చేయడం కోసమే వాటిని అవే కావాలని చెప్పేసి మాట్లాడుతున్నారనే వాస్తవాన్ని మనం గమనించాలా. నేను ఆరోపణలు చేయడం ఏమున్నాయి, ఆరోపణలు చేయడంలోని ప్రతి ఒక్కరు కూడా ప్రతిపక్షం అనగానే ప్రతిపక్షం అంటే ప్రజల పక్షాన్ని నిలబడి ఖచ్చితంగా ఉండాలి. కానీ ఈరోజు మా ప్రభుత్వం ప్రజల పక్షాన్ని నిలబడి ఈరోజు లేని ప్రతి ఒక్కరికి ఈవేళ ఇల్లు లేని వారికి ఇల్లు ఇవ్వడంతో పాటు ఇక్కడ ఉన్న ఇన్ఫ్రాస్ట్రక్చర్తో పాటు మెడికల్ కాలేజ్తో పాటు అవసరమైన పోర్టుల్ని ఇక్కడ అవసరమైన పోర్టుల నిర్మాణంతో పాటు ఇండస్ట్రీస్ కావాల్సిన వాటికి అవసరమైన వాటికి ఇవ్వటం, మెడికల్ హబ్గా కానీ ఎడ్యుకేషన్ హబ్గా కానీ ఈరోజు నాడు నేడుతోని రిఫార్మ్స్ ఇవాళ విద్యలోనే తీసుకురావటం కానీ ప్రతి ఒక్కటి కూడా సంక్షేమం అభివృద్ధి ఇవన్నీ కూడా చేస్తూ వెళ్తున్న వాటి మీద ఎక్కడ ప్రతిపక్షాలు పూర్తిగా మరి రేపు రానున్న ఎన్నికల్లోని మరి సముద్రంలో కలిసిపోతే అనుకుంటున్నారో ఆ భయం పట్టుకొని ఈరోజు చేస్తున్న బురద మాత్రం ఏదని చెప్పేసి నేను భావిస్తున్నాను. మేడం గారు ఫైనల్గా ఒకటి చెప్పండి, మీ అధినేత వై నాట్ 175 25 అని కూడా చెప్తా ఉన్నారు. మన ఉత్తరాంధ్ర షేర్ మీ వైఎస్ఆర్సీపీ ఎంత ఉండొచ్చు? 100% 175కి 175 ఇవాళ ఖచ్చితంగా గెలుస్తామని ధైర్యంగా వాళ్ళు చెప్పుకోవడానికి మేము ఎటువంటి సంకోచం లేదు. ఎందుకంటే ఈరోజు ఎక్కడికి వెళ్ళినా సరే ప్రభుత్వం ప్రజల పక్షాన్ని నిలబడి ప్రజలు కష్టాన్ని, ప్రజల తాలూకా ఇబ్బందుల్ని, ప్రజల తాలూకా సమస్యలని అజెండాగా తీసుకొని వెళ్ళి ప్రజాపక్షాన్ని నిలబడి అనేకమైనవి అటు రైతాంగం కానీ ఇటు యువతకు కానీ అట్టడుగున బడుగు బలహీన హరిజన గిరిజన మహిళల గురించి కానీ అనేకమైన ఈవేళ కార్పొరేషన్లు ఇచ్చి చేయటం కానీ గ్రామ సచివాలయాలు అటువంటి ఏర్పాటు చేసి అవినీతిమయం లేకుండా నీతివంత పాలన కానీ ఇవన్నీ కూడా మీరు ఒకసారి గమనిస్తే ఇవాళ పెన్షన్ లాంటిది తీసుకెళ్ళి ప్రతి నెల 1వ తారీఖు వచ్చేటప్పటికి ఇస్తున్నారంటే ఎక్కడికి వెళ్ళినా సంతోషం వాళ్ళని చూస్తే. మరి అటువంటప్పుడు 175కి 175 ఖచ్చితంగా ఇవాళ వచ్చి తీరుతాయని చెప్పేసి గట్టిగా గంటబద్ధంగా చెప్తున్నాను. థ్యాంక్స్. సో ఝాన్సీ లక్ష్మి గారు ఒకటే చెప్తూ ఉన్నారు, ఈ 18వ లోక్సభకి నేను విశాఖపట్నం నుంచి వైఎస్ఆర్సీపీ తరపున ఎన్నిక అవుతాను, అలాగే ఏదైతే ఉందో 175 సీట్లకి 175లో ఆంధ్రప్రదేశ్లో గెలుచుకుని విశాఖ రాజధానిగా మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు పాలన సాగిస్తారని డంకా బజాయని చెప్తూ ఉన్నారు. ఆర్టీవీ కోసం కెమెరామెన్ అజయ్తో వర్మ, విశాఖపట్నం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.